బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండటంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు 19 జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. వర్షంతో పాటు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీరాలకు సమీపంలో అల్పపీడనం ఏర్పడుతుందన్న దీని ప్రభావం ఉత్తరాంధ్రపై ఎక్కువగా ఉంటుందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తీరం వెంబడి గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే సముద్రంలోకి వెళ్లిన వారు వెంటనే సురక్షిత ప్రాంతాలకి తిరిగి రావాలని సూచించారు అధికారులు. తదుపరి సూచనలిచ్చే వరకు వేచి చూడాలని కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో పాటు నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్న కారణంగా తెలంగాణలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. గంటకి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. రానున్న 3 రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణకు మరొక 3 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఈసారి నైరుతి ఋతుపవనాలు ముందుగానే వచ్చినా కానీ జూన్ నెలలో అనుకున్నంతగా వర్షపాతం నమోదు కావకపోవడం, ఇక ఈ నెల నుంచి మరొక 2 నెలల పాటు కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలోని చాలా చోట్ల కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. గడిచిన 2 రోజుల నుంచి కూడా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. మరొక 3 రోజుల పాటు కూడా ఈ తరహా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న చాలా చోట్ల కూడా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణతో పాటు చాలా జిల్లాలలో కూడా 5 సెంటీమీటర్ల నుంచి 6 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. మరొక 3 రోజుల పాటు కూడా ఇదే తరహా వాతావరణం తెలంగాణ అంతటా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈసారి నైరుతి ఋతుపవనాలు ముందుగా వచ్చాయి. అనుకున్న స్థాయి కంటే కూడా కొంత వర్షాలు కూడా ముందుగా పడతాయని అందరూ భావించారు. కానీ జూన్ నెలలో అత్యంత తక్కువ వర్షపాతం నమోదు కావడంతో కూడా కొంత వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా కొంత నైరాశ్యానికి గురి చేసినట్టుగా మనం చెప్పాల్సింది. కానీ జూలై మొదటి వారం నుంచి ఆగస్టు 2వ వారం కూడా విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ఒక మంచి కబురు చెప్పడంతో కొంత రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా జిల్లాలకు సంబంధించి చూసుకుంటే కూడా అటు ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో కూడా అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక దక్షిణ తెలంగాణ జిల్లాలో కూడా ఈసారి జూలై నెలలో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ అధికారులు చెబుతున్నారు. ఇక మరొక 3 రోజుల పాటు కూడా గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం కనిపిస్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా చాలా చోట్ల పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు చాలా జిల్లాలలో కూడా ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక
హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో కూడా ఉదయం నుంచి వాతావరణం అంతా మేఘావృతమైంది. సాయంత్రం కూడా మరొకసారి మోస్తారు వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ అధికారులు చెప్తున్నారు. కాబట్టి వికారాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు సంబంధించి కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తుంది. జూలై నెలంతటా కూడా ఈసారి వర్షాలు చాలా అధిక మోతాదులో పడే అవకాశం కనిపిస్తుంది. గత నెల చూసుకుంటే ఈసారి ఎక్కువ వర్షం నమోదయ్యే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ అధికారులు చెప్తున్నారు. నిన్న చాలా చోట్ల కూడా 3 సెంటీమీటర్ల నుంచి 5-6 సెంటీమీటర్ల పైగా వర్షం పడింది. హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు కూడా చాలా చోట్ల వర్షం పడింది. హైదరాబాద్లో గ్రేటర్తో పోల్చుకుంటే ఇతర ప్రాంతాల్లో 2 నుంచి 3 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. ఉదయం నుంచి కూడా చిరుజల్లుతో కూడిన వర్షం హైదరాబాద్ అంతటా పడుతున్న నేపథ్యంలో సాయంత్రం కావచ్చు, రాత్రికి కొంత మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇక జిల్లాల్లో కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.